ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం, ఏ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును గాక. నేటి దినవాక్యము మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనము. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయములో ఈ వాక్యము వినుచున్న మీ జీవితాలలో విజయము లేదని చింతిస్తున్నారా? కలవరపడకండి. దేవుడు నిశ్చయముగా మన జీవితాలలో విజయమును అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు మూలముగా విజయము తప్పకుండా లభిస్తుందని ఈ చదవబడినటువంటి వాక్యము మనకు వెల్లడి చేస్తూ ఉంది. కాబట్టి ఓటమిని చూచి భయపడకండి, దిగులు పడకండి. దేవుడు మీకు తోడుగా ఉండి మీరు చేయు కార్యములన్నిటిలో మీకు విజయమును తప్పకుండా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన హితోపదేశాలతోనే విజయము వైపునకు ప్రభు మనలను నడిపిస్తాడు. ఎప్పుడైతే మనం ప్రభు యొక్క నడిపింపును అనుసరిస్తూ ఆయన యొక్క ఆలోచనలను బట్టి నడుస్తూ ఉంటామో మనకు అత్యధికమైనటువంటి విజయమును అనుగ్రహించి మనలను ఉన్నత స్థితికి తీసుకొని వస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నేడు ప్రభు ఈ సందేశము వినుచున్నటువంటి మీ జీవితాలలో విజయమును అనుగ్రహించి ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని చిత్తానుసారముగా నడిపింపబడుతూ ఉంటారో అప్పుడు విజయము అనేది మిమ్మలను వెంబడిస్తూ ఉంది. మీ కష్టములు మరియు అపజయముల వలన మీరు పోగొట్టుకున్న వాటిని రెండింతలుగా దేవుడి ఉదయమున మీకు అనుగ్రహించబోతున్నాడు. అన్ని పరిస్థితులలోనూ మీకు విజయము సాధ్యమే అని మీరు విశ్వసించండి. అప్పుడు దేవుడు మీ ఓటమిని విజయముగా మార్చి మీ జీవితములో ముందుకు సాగుటకు గాను కావలసిన తన కృపను ఆయన అనుగ్రహిస్తాడు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీదకు కుమ్మరించబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా నమ్మకమైనటువంటి దేవా, ఈ యొక్క మాటలను బట్టి మీకు స్తోత్రాలు. ఓటమి నుండి మమ్మను విడిపించి నీ జయ జీవితమును మేము పొందుకున్నటకు నాయన సహాయము చేయండి. ఈనాడు మమ్మను విజయవంతమైన మార్గములో నడిపించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప.